నిందితులుగా ఉన్నారు. సో వైఎస్ఆర్సీపీ నేత గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు హైదరాబాద్లో ఈరోజు ఉదయం అరెస్టు చేశారు. హైదరాబాద్ నుంచి ఆయన్ను విజయవాడకు తరలిస్తూ ఉన్నారు. అయితే ఆయన పైన ఎస్సీ ఎస్టీ అల్ట్రాసిటీ కేసు నమోదైనట్టుగా మనం చూస్తూ ఉన్నాం. టీవీ స్క్రీన్ పైన పోలీసులు వంశీకి ఇచ్చినటువంటి నోటీసుల ప్రకారంగా ఆయన్ను ఎస్సీ ఎస్టీ అల్ట్రాసిటీ కేసులో వల్లభనేని వంశీని ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. ఉదయం ఆయన నివాసానికి చేరుకున్నటువంటి పోలీసులు 2 బృందాలుగా అక్కడికి చేరుకొని వల్లభనేని వంశీకి నోటీసులు ఇచ్చి ఆయన్ని అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే గన్నవరం టీడీపీ ఆఫీస్ దాడి కేసులో రీసెంట్ గా చోటు చేసుకున్నటువంటి ఏదైతే ట్విస్ట్ ఉందో ఆ ట్విస్ట్ పైన బేస్ చేసుకుని ఈరోజు పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో వల్లభనేని వంశీతో పాటుగా మొత్తం 88 మంది పైన పోలీసులు కేసులు నమోదు చేశారు. అయితే పార్టీ కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి సత్యవర్ధన్ అనేటువంటి వ్యక్తి ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసుని ఫైల్ చేశారనమాట. అయితే ఈ నెల 20న వంశీ బెయిల్ అప్లై చేసుకున్నారు. దానికి సంబంధించి బెయిల్ పిటిషన్ పైన కూడా తీర్పు రాబోతుంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఈ పిటిషన్ దారుడు ఎవరైతే ఉన్నారో సత్యవర్ధన్ ఈ కేసుకు తనకు ఏ సంబంధం లేదని చెప్పి కోర్టులో ఆయన అఫిడవిట్ ఇచ్చారనమాట. కోర్టులో అఫిడవిట్ ఇచ్చారు. అయితే 2 రోజుల క్రితం ఈ కేసుకు సంబంధించి సత్యవర్ధనే తన ఫిర్యాదును మళ్ళీ వెనక్కి తీసుకోవడం కూడా జరిగింది. అయితే ఈ పరిణామాలను బేస్ చేసుకొని పోలీసులు సత్యవర్ధన్ను ఇంట్రోగేట్ చేశారనమాట. ఎందుకు ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి అని. అయితే సత్యవర్ధన్ను కిడ్నాప్ చేయించి బెదిరించి ఫిర్యాదుని వెనక్కి తీసుకునేలా చేశారని చెప్పి పోలీసులకు ఆయన సమాచారాన్ని అందించారు. దీంతో సత్యవర్ధన్ను దగ్గర నుంచి తీసుకున్నటువంటి ఈ సమాచారం మేరకే పోలీసులు ఈరోజు వంశీ పైన ఈ కేసు పెట్టినట్టుగా తెలుస్తోంది. మొత్తం ఎస్సీ ఎస్టీ అల్ట్రాసిటీ కేసు కింద వంశీని అరెస్టు చేసి విజయవాడ పడమట పోలీసులు ఆయన ఇంటికి చేరుకొని మార్నింగ్ అరెస్టు చేయడం జరిగింది. ప్రస్తుతం ఆయన్ని హైదరాబాద్ నుంచి కూడా విజయవాడకు తరలిస్తూ ఉన్నారు. వల్లభనేని వంశీ ఆయన అనుచరుల పైన కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. మొత్తం ఈ కేసుకి సంబంధించి 5 పైన పోలీసులు ఈ కిడ్నాప్ కేసును ఫైల్ చేసినట్టుగా తెలుస్తోంది. అయితే వల్లభనేని వంశీ పైన చాలా కేసుల్లో ఆయన నిందితుడిగా ఉన్నారు. మెయిన్గా 2023 ఫిబ్రవరి 20న ఏదైతే ఏపీలో ఉన్నటువంటి గన్నవరం టీడీపీ కార్యాలయంపై జరిగిన కేసులో ఆయనను A17గా పోలీసులు చేర్చారు. మొత్తం ఇందులో 88 మంది ఉంటే అందులో A71గా పోలీసులు వల్లభనేని వంశీని చేర్చడం జరిగింది. ఇక దీంతో పాటుగా వల్లభనేని వంశీ పైన ఇతర కేసులు కూడా ఉన్నాయి. అవేంటంటే బాపులపాడు మండలం అరగొల్లులో టీడీపీ నాయకుడు వేములపల్లి శ్రీనివాసరావు దుకాణాలు అక్రమంగా కూల్చివేసిన కేసులో కూడా ఆయన A2గా ఉన్నారు. ఇలా కొన్ని కేసెస్ వల్లభనేని వంశీ పైన ఉన్నాయి. బట్ ఇప్పుడు వచ్చినటువంటి క్లారిటీ అయితే మాత్రం టీడీపీ కార్యాలయంపై దాడి కేసుకి సంబంధించి ఇంటర్లింక్ అయినటువంటి కేసుగా మనం దీన్ని చూడొచ్చు. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి జయరాజ్ మనకు అందుబాటులో ఉన్నారు. జయరాజ్. సంజయ్, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఈరోజు ఉదయం హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. ఆయన హైదరాబాద్ నుంచి విజయవాడ తరలిస్తున్నారు. ఇప్పటి వరకు కూడా గన్నవరం టీడీపీ కార్యాలయం పైన దాడి కేసులో 71వ నిందితుడిగా ఉన్నటువంటి వల్లభనేని వంశీని అదే కేసులో అరెస్ట్ చేసినట్టుగా ఇప్పటి వరకు ప్రచారం జరిగింది. అయితే కొద్దిసేపటి క్రితమే పోలీసులు క్లారిటీ ఇచ్చారు. ఆయన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు కింద ఆయన అరెస్ట్ చేసినట్టుగా పోలీసులు ప్రకటించారు. దీనికి సంబంధించి ఆయన పైన సెక్షన్ 141 అదేవిధంగా 308, 351, 3 రెడ్ విత్ 3(5) కింద ఆయన అరెస్ట్ చేసినట్టుగా పోలీసులు ప్రకటించారు. వంశీ పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు పెట్టారు. దీంతో మొత్తం మీద ఇది నాన్ బెయిలబుల్ కేసు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు అంటే అది నాన్ బెయిలబుల్ కేసు. బెయిల్ వచ్చేటటువంటి అవకాశం దాదాపుగా ఉండదు. ఆయన్ని మరికొద్దిసేపటి విజయవాడ తరలిస్తారు. విజయవాడ చేరుకునే అవకాశం ఉంది. విజయవాడలో ఆయన్ని మొత్తం ఆయన పైన నమోదైన కేసులు ఆయనకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఆయనతో వివరించిన తర్వాత ఆయన సాయంత్రంలోగా ఇక్కడ ఎస్సీ ఎస్టీ కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అయితే వల్లభనేని వంశీ కింద కేవలం గన్నవరం టీడీపీ కార్యాలయం పైన దాడి కేసే కాకుండా అనేక రకాలైన కేసులు ఆయన పైన నమోదైన పరిస్థితి ఉంది. గన్నవరం టీడీపీ కార్యాలయం
దాడి కేసులో 71వ నిందితుడిగా ఉన్నటువంటి వల్లభనేని వంశీ బాపులపాడు మండలం ఆరుగొల్ల తెలుగుదేశం పార్టీ నాయకులు వేములపల్లి శ్రీనివాసరావు దుకాణాలను అక్రమంగా కూల్చివేసిన కేసులో వల్లభనేని వంశీ 2వ నిందితుడిగా ఉన్నారు. అదేవిధంగా ఉంగుటూరు మండలం తేలప్రోలులో ఎన్నికల సమయంలో యార్లగడ్డ ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నట్టు యార్లగడ్డ వెంకట్రావు పైన ఆయన హత్యాయత్నం చేసినట్టుగా కేసు నమోదైంది. దీంతో పాటు గన్నవరం మాజీ పిఎస్సిఎస్ అధ్యక్షుడు కాసర్నేని రంగబాబు పైన కూడా దాడి కేసు కూడా వల్లభనేని వంశీ నిందితుడిగా ఉన్నారు. దీంతో పాటు హనుమాన్ జంక్షన్ లో నకిలీ ఇళ్ల పట్టాల కేసులో కూడా వల్లభనేని వంశీ నిందితుడిగా ఉన్నటువంటి పరిస్థితి. ఇవే కాకుండా ఇంకా వేరు కేసులు కూడా వల్లభనేని వంశీ పైన గతంలో నమోదై ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఈ రోజు అట్రాసిటీస్ కేసు కింద నమోదు చేసి తీసుకొస్తున్నారు. అయితే ఈ రోజు నమోదైనటువంటి ఈ కేసు కూడా టీడీపీ కార్యాలయం పైన దాడి కేసుకి సంబంధించి ఇంటర్లింక్ అయినటువంటి కేసు కాబట్టి అంటే పోలీసులు అంటే ఫర్దర్ గా ఆయన కోర్టులో ప్రొడ్యూస్ చేసేటప్పుడు దేనికి సంబంధించినటువంటి వివరాలు సమర్పించేటువంటి అవకాశం కనిపిస్తోంది. ప్రధానంగా దీంట్లో సంజయ్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అనేది చాలా బలమైన కేసు. ఇది నాన్ బెయిలబుల్ కేసు. ఎస్సీలని ఎస్టీలని ఎక్కడైనా దూషించినా, వారిపైన దాడి చేసినా, వారిని పరుష పదజాలంతో మాట్లాడినా, వారిపైన కులం పేరుతో దూషించినప్పటికి కూడా అది చాలా కఠినమైనటువంటి సెక్షన్తో ఉన్నటువంటి కేసు. దాదాపు ఇది బలమైన కేసు. గతంలోనే ఈ కేసు నమోదైనటువంటి పరిస్థితుల్లో ఈ రోజు దీనిపైన వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. ఆయన్ని విజయవాడ మరికొద్దిసేపట్లో విజయవాడ వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత ఆ మొత్తం రికార్డు అంతా కూడా పూర్తయిన తర్వాత కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇది నాన్ బెయిలబుల్ కేసు కాబట్టి దీనికి సంబంధించి ప్రస్తుతం అయితే బెయిల్ వచ్చేటటువంటి అవకాశం ఉండదని చెప్పేసి భావిస్తా ఉన్నారు. అయితే దీనికి సంబంధించి దీంతో పాటు మిగతా సెక్షన్లో కూడా చేరుస్తారా? మిగతా ఇప్పుడు అనేక కేసుల్లో నిందితుడిగా ఉన్నటువంటి వల్లభనేని వంశీకి పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు, అదేవిధంగా అటు గన్నవరం తేలప్రోలు ఇటు హనుమాన్ జంక్షన్ లో వేరు కేసులు నమోదైనటువంటి నేపథ్యంలో గన్నవరం మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వల్లభనేని వంశీ గత కొంతకాలంగా ఎన్నికలైన తర్వాత టీడీపీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు వల్లభనేని వంశీ గన్నవరంలో ఉండటం లేదు. పార్టీ కార్యాలయం కూడా అక్కడ లేదు. ఆయన చాలా రోజుల పాటు అమెరికాలో ఉన్నారు. ఈ మధ్య కాలంలోనే హైదరాబాద్ తిరిగి వచ్చినటువంటి నేపథ్యంలో ఆయన కోసం గన్నవరం టీడీపీ కార్యాలయం పైన దాడి కేసు సంబంధించి ఆయన 71వ నిందితుడిగా ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన అనుచరులను ఇప్పటికే అరెస్ట్ చేశారు, కోర్టులో పెట్టారు. కొంతమంది రిమాండ్ లో ఉన్నారు, కొంతమంది బెయిల్ పైన బయటకు వచ్చినటువంటి పరిస్థితిలో ప్రధానమైనటువంటి పాత్ర గన్నవరం టీడీపీ కార్యాలయం పైన కిడ్నాప్ చేసిన కేసు కాబట్టి ఈ కేసులో వంశీతో పాటు ఎంతమంది పైన కేసు నమోదు చేశారు, వారిని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఎంతవరకు ఉంది? తప్పకుండా సంజయ్ 8 మంది ఈ కేసులో నిందితులుగా ఉన్నట్టుగా ఇప్పటి వరకు తెలుస్తా ఉంది. వారిపైన కూడా కేసు నమోదైంది. వల్లభనేని వంశీతో పాటు వారిని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. వారి కోసం పోలీసులు గాలిస్తా ఉన్నారు. మొత్తం మీద చూస్తే గన్నవరం టీడీపీ కార్యాలయం కేసు, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు, మిగతా ఉన్నటువంటి కేసులన్నింటి నేపథ్యంలో వల్లభనేని వంశీ ఈ రోజు హైదరాబాద్ లో అరెస్ట్ చేయటం, ఆయనకి ఏ కేసు కింద అరెస్ట్ చేస్తున్నారనేటువంటి అంశం గురించి ఆయన చెప్పడం, ఆయన ఇంటి దగ్గర కూడా ఆ ఏ సెక్షన్ల కింద అరెస్ట్ చేశారు, ఏ కేసు కింద అరెస్ట్ చేస్తున్నారు అనేటువంటి అంశం గురించి కూడా ఆయన ఇంటికి పోలీసులు నోటీస్ అంటించడం, ఇదంతా ప్రక్రియ అంతా పూర్తయినటువంటి నేపథ్యంలో వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు. హైదరాబాద్ నుంచి తరలిస్తా ఉన్నారు. విజయవాడకు మరికొద్దిసేపట్లోనే వచ్చేటువంటి అవకాశం ఉంది. వచ్చిన తర్వాత ఆయన మరొకసారి విచారించడం, ఆయన స్టేట్మెంట్ రికార్డు చేయటం, ఆ తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేసి కోర్టు న్యాయమూర్తి ముందు ప్రొడ్యూస్ చేసి ఆ తర్వాత మిగతా ప్రక్రియ అంతా కొనసాగే అవకాశం ఉంది. సంజయ్, అయితే ఈ నోటీసులు పట్టమట పోలీసులు ఇచ్చారు కాబట్టి వల్లభనేని వంశీని అక్కడికే తీసుకొచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయా? అక్కడ ప్రెజెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? తప్పకుండా ఆయన్ని పడమట పోలీసులు ఆయనకు నోటీస్ ఇచ్చారు. పడమట పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారా లేకపోతే వేరే ప్రాంతంలో నుంచి విచారిస్తారనేది ఇంకొక పోలీసుల నుంచి అయితే ఎలాంటి క్లారిటీ లేదు. కానీ పడమట పోలీస్ స్టేషన్కే తీసుకెళ్లే అవకాశం ఉంది. అక్కడ మరొకసారి వల్లభనేని వంశీని విచారిస్తారు. వల్లభనేని వంశీ పైన నమోదు చేసిన కేసులు, ఆయన సెక్షన్లు, వల్లభనేని వంశీ తరపున ఇప్పటికే న్యాయవాదులను మాట్లాడుకున్నట్టుగా తెలుస్తోంది. న్యాయవాదుల సమక్షంలోనే వల్లభనేని వంశీని విచారించే అవకాశం ఉంది. మరొకసారి
ఒకసారి ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. కోర్టు ప్రక్రియకి సంబంధించి న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టడానికి కావాల్సినటువంటి ప్రక్రియ ఏవైతే ఉందో అది మొత్తం కూడా విజయవాడ వచ్చిన తర్వాత పోలీసులు అంతా పూర్తి చేసిన తర్వాత సాయంత్రం 5 గంటల లోపులోనే వల్లభనేని వంశీని న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన ప్రక్రియ అంతా కూడా కొనసాగుతా ఉంది. వల్లభనేని వంశీ వచ్చిన తర్వాత ఆయన హైకోర్టు ఆశ్రయించారు, ముందస్తు బెయిల్ అప్లై చేశారు. ఈ నేపథ్యంలోనే ఇది మళ్ళీ సెపరేట్ కేసు ఆయన పైన రావటము, ఆయన అరెస్ట్ కూడా అవటం జరిగింది. కాబట్టి ఇప్పుడు వల్లభనేని వంశీ లీగల్ గా వెళ్లేటువంటి ఆస్కారం ఎంతవరకు ఉంటుంది? లీగల్ గా వెళ్ళినట్లయితే ఆయనకి ఉపశమనం దక్కే అవకాశాలు ఉండొచ్చా? సంజ, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు అనేది చాలా బలమైనటువంటి కేసు. ఈ కేసు నాన్ బెయిలబుల్ కేసుగా ఉన్నటువంటి నేపథ్యంలో పోలీసులు కూడా ఎస్సీ ఎస్టీ కేసు దానిలో పొందుపరిచినటువంటి సెక్షన్లు కూడా చాలా బలమైనటువంటి అంశాలు ఆ సెక్షన్లు ఉన్న పరిస్థితి. అయితే దాదాపు బెయిల్ వచ్చే అవకాశం ఎస్సీ ఎస్టీ కేసులో దాదాపుగా వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. అయినప్పుడు కూడా టీడీపీ కార్యాలయం దాడి కేసులో 71వ నిందితుడిగా ఉన్నటువంటి వల్లభనేని వంశీ హైకోర్టులో బెయిల్ కోసం అప్లై చేశారు. దానికి సంబంధించి ఈ రోజు రేపటిలోగా ఈ బెయిల్ తీర్పు వచ్చేటటువంటి నేపథ్యం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు వల్లభనేని వంశీ పైన గతంలోనే నమోదైన నేపథ్యం ఉంది. దీనికి సంబంధించి ఈ రోజు ఆయన అదే సెక్షన్ల కింద అరెస్ట్ చేశారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు నమోదైతే బెయిల్ వచ్చిన సందర్భాలు చాలా తక్కువగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే దాని తీవ్రత ఎంత ఉంది, ఆ కేసుకు సంబంధించిన అంశాలు ఎలా ఉన్నాయి, పోలీసులు ఆ స్టేట్మెంట్లో రికార్డ్ చేసినటువంటి స్టేట్మెంట్లో ఉన్న అంశాలు ఎలా ఉన్నాయి, దీంట్లో పొందుపరిచిన సాక్ష్యాలు ఎలా ఉన్నాయి, వీటన్నిటిని బేరేజ్ వేసుకున్న తర్వాత మాత్రమే ఆయన బెయిల్కి సంబంధించిన అంశం చర్చకు వస్తుంది. మొత్తం మీద చూస్తే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు నమోదైతే దాదాపుగా బెయిల్ వచ్చేటటువంటి అవకాశాలు అయితే దాదాపుగా ఉండే అవకాశం లేదు. సంజ, రైట్ జయరాజ్, మరిన్ని అప్డేట్స్ కోసం మళ్ళీ సంప్రదిస్తాం. అది మొత్తంగా వైసీపీ నేత గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్నారు. ఆయన విజయవాడ తరలిస్తున్న దృశ్యాలు కూడా మనం టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. అయితే వంశీ పైన పెట్టిన కేసుకి సంబంధించి కూడా పోలీసులు డీటెయిల్స్ ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ అల్ట్రాసిటీ కేసులోనే వల్లభనేని వంశీని ఏపీ పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా సమాచారం. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి తిరుమలరావు మనకు అందుబాటులో ఉన్నారు. తిరుమలరావు. సంధ్య, గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఇప్పటికే 88 మంది మీద పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. 45 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. మిగిలిన వాళ్ళు వివిధ కోణాల్లో హైకోర్టులో ముందస్తు అయితే బెయిల్ పిటిషన్ అయితే దాఖలు చేయడం జరిగింది. అయితే తాజాగా ఇది సంబంధించి గన్నవరం టీడీపీ కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి సత్యవర్ధన్ ఈ కేసును తను బలవంతంగా నాతో కేసు పెట్టించారని చెప్పేసి ఏదైతే ఉందో నిన్న విజయవాడ ఏసీబీ కోర్టులో అఫిడవిట్ దాఖలు చేయడం జరిగింది. ఈ కేసు సంబంధించి నేను ఇక్కడ లేకపోయినా సరే గతంలో టీడీపీ వాళ్ళు నన్ను బలవంతంగా దీని మీద కేసు పెట్టించారని చెప్పేసి అఫిడవిట్ దాఖలు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ తీర్పు మీద ఈ రోజు దీని మీద న్యాయమూర్తి తీర్పు వెలువడించనున్నారు. గత రాత్రి నిన్న ఎవరైతే ఉన్నారో సత్యవర్ధన్ తల్లి తన కుమారుని బలవంతంగా ఎవరో కిడ్నాప్ చేశారంటూ నిన్న పడమట పోలీస్ స్టేషన్లో అయితే కేసు నమోదు చేయడం ఫిర్యాదు చేయడం జరిగింది. సత్యవర్ధన్ తల్లి ఫిర్యాదు మేరకే బెజవాడ పడమట పోలీసులు దీని మీద స్పందించారు. వంశీ నిన్న సాయంత్రమే వంశీ ఇంటికెళ్లి గన్నవరంలోని వంశీ ఇంటికెళ్లి నోటీసులు అంటించడం జరిగింది. వంశీ ఇంట్లో తెలుసుకుని వంశీ సెల్ ఫోన్ ట్రాక్ చేస్తూ హైదరాబాద్ లోని అపార్ట్మెంట్ లో ఉన్నాడని చెప్పేసి పోలీసులు అయితే కనుగొన్నారు. ఇమీడియట్లీగా గత అర్ధరాత్రి పోలీసు బృందంతో విజయవాడ డీసీపీగా పనిచేస్తున్నటువంటి రామకృష్ణ ఆధ్వర్యంలో పోలీసు బృందము హైదరాబాద్ వెళ్లడం జరిగింది విజయవాడ నుంచి. అయితే హైదరాబాద్ లో వంశీ ఇంట్లో ఉండాలని పక్కా సమాచారంతో ఉదయం తెల్లవారుజామున 4 గంటల సమయంలో వంశీ దగ్గరికి వెళ్లడం జరిగింది. వంశీకి పడమట పోలీస్ స్టేషన్ లో పనిచేయటువంటి ఒక ఎస్ఐ ద్వారా నోటీసులు ఇప్పించడం జరిగింది. మీరు కిడ్నాప్ చేశారు, సత్యవర్ధన్ అనే వ్యక్తిని కిడ్నాప్ చేశారు, వాళ్ళ తల్లి మాకు కంప్లైంట్ చేసింది, సో మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామంటూ పడమటలోని ఎస్ఐ ద్వారా నోటీసులు ఇప్పించి డీసీపీ ఎవరైతే ఉన్నారో రామకృష్ణ ఆధ్వర్యంలో ఈ బృందం అంతా వర్క్ చేస్తుంది. డీసీపీ రామకృష్ణ ఇమ్మీడియట్ గా వంశీకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేశారు. వంశీ నేను ఎవరిని కిడ్నాప్ చేయలేదు, ఈ కేసుకు నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి తప్పుదో పట్టించే ప్రయత్నంలో వాళ్ళ తల్లితో
అక్కడ మాట్లాడటం జరిగింది. వంశీ మా అబ్బాయిని తీసుకువెళ్ళాడు, వంశీనే మా అబ్బాయిని కిడ్నాప్ చేశాడు అంటూ తల్లిదండ్రులు మాట్లాడడం జరిగింది. దీంతో ఒక్కసారిగా భయాందోళనకు గురైన వంశీ నా మీద కిడ్నాప్ కేసు ఎలా పెడతారంటూ పోలీసులను ఎదురు ప్రశ్నించాడు. కిడ్నాప్ కేసు పెట్టారు, మిమ్మల్ని అరెస్ట్ చేస్తామంటూ ఇమీడియట్లీ అక్కడి నుంచి విజయవాడ తీసుకొస్తున్నారు. ఈ రోజు మధ్యాహ్నం కల్లా విజయవాడ పడమట పోలీస్ స్టేషన్ కి వంశీని అయితే తీసుకురావడం జరుగుతుంది. వంశీని తీసుకొచ్చి ఇమీడియట్ గా కోర్టుకు పెట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు జరుగుతుందని చెప్పాలి. ఎవరైతే ఉన్నారో టీడీపీ ఆపరేటర్ కార్యాలయంలో ఆపరేటర్ గా పనిచేస్తుంటే వ్యక్తి ఒక్కసారిగా టీడీపీ వాళ్ళకి రివర్స్ అయ్యి ఏసీబీ కోర్టులో ఈ కేసుకు నాకు ఎలాంటి సంబంధం లేదు, కేవలం కావాలని టీడీపీ వాళ్ళు ఈ కేసు వంశీ మీద పెట్టించారని చెప్పేసి పిటిషన్ అఫిడవిట్ దాఖలు చేయడం, నన్ను ఈ కేసును తొలగించడం అఫిడవిట్ దాఖలు చేయడంతో వంశీ బయటకు వస్తారని చెప్పేసి ప్రతి ఒక్కరు అయితే అనుకున్నారు. కానీ ఈ నేపథ్యంలోనే సత్యవర్ధన్ కిడ్నాప్ చేశాడంటూ మరో కేసు వంశీ మీద పెట్టడంతో ఎట్టి పరిస్థితుల్లో వంశీ తప్పించుకునే ప్రసక్తి లేదంటూ కిడ్నాప్ కేసుతో పాటు వంశీ మీద ఎస్సీ ఎస్టీ కేసు కూడా పెట్టడం జరిగింది. మధ్యాహ్నం కల్లా విజయవాడ పడమట పోలీస్ స్టేషన్ తీసుకొస్తారు. ఈ రోజు సాయంత్రం కల్లా కోర్టు పెట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సంధ్య, అయితే కీలకంగా ఉన్నటువంటి సత్యవర్ధన్ తల్లి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగానే పోలీసులు ఈ రోజు వల్లభనేని వంశీ పైన ఈ కేసు ఫైల్ చేసినట్టుగా అయితే తెలుస్తోంది. అయితే ఈ కిడ్నాప్ చేశారు అనడానికి సంబంధించినటువంటి ఆధారాలు కానీ ఇవన్నీ కూడా సత్యవర్ధన్ నుంచి పోలీసులు తీసుకున్నారా? ఆ టెక్నికల్ ఎవిడెన్స్ కావచ్చు, ఇలాంటి ప్రూఫ్స్ ని బేస్ చేసుకుని ఈ రోజు వంశీని కోర్టు ముందు కూడా ప్రొడ్యూస్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా? 100% సంధ్య. ఏదైతే ఉందో సత్యవర్ధన్ తల్లి మొన్న సత్యవర్ధన్ ఒక నలుగురు తీసుకువెళ్లారు, వాళ్ళు నలుగురు వచ్చిన వాళ్ళు పలానా వ్యక్తులు అని చెప్పేసి పోలీసులకైతే పక్కా సమాచారంతో చేసింది. ఒక వెహికల్లో వచ్చారు, వెహికల్లో వచ్చి నా బిడ్డను తీసుకువెళ్లారు, నా బిడ్డను చంపేస్తుంటారు అనే సంబంధించి కూడా పోలీసుల దగ్గర సత్యవర్ధన్ తల్లి వాపోవడం జరిగింది. అయితే ఇమీడియట్ గా పోలీసులు కంప్లైంట్ తీసుకుని ఎస్సీ ఎస్టీ కేసు కూడా పెట్టి సత్యవర్ధన్ తల్లి ఇచ్చిన ఫిర్యాదుతోనే పోలీసు అంతా యంత్రాంగం కదిలింది. దీంతోనే సత్యవర్ధన్ తల్లి ఇచ్చిన ఫిర్యాదుతోనే ఎవరైతే ఉన్నారో వల్లభనేని వంశీని అయితే అరెస్ట్ చేసి ఇక్కడ తీసుకొస్తామని చెప్పి మనకు సమాచారం ఉంది. అదేవిధంగా సత్యవర్ధన్ ని తీసుకెళ్లే సమయంలో నగరంలో వెహికల్ ఎటు వెళ్ళింది అనేది సంబంధించి కూడా పూర్తి స్థాయిలో సీసీ ఫుటేజ్ స్వీకరించిన తర్వాతే పోలీసులు అయితే ఒక అడుగు ముందుకేసి వంశీని అరెస్ట్ చేసేందుకు కూడా రంగం సిద్ధం చేసి ఇప్పుడు వంశీని అయితే విజయవాడ తీసుకొస్తున్నారు. సంధ్య, అయితే ఇదే కిడ్నాప్ కి సంబంధించి మొత్తం 8 మంది పైన కూడా కేసు ఫైల్ చేసినట్టుగా తెలుస్తోంది. మరి ఆ 8 మంది ఎవరు, వంశీతో పాటు వారిని ఎప్పుడు అరెస్ట్ చేసే అవకాశం ఉంది? సత్య, మొదటగా ఎవరైతే ఉన్నారో దీంట్లో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వంశీని అయితే ముందర అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళని అరెస్ట్ చేసి పోలీసులు అయితే తీసుకొస్తున్నారు. తీసుకొచ్చే సమయంలోనే మార్గ మధ్యలోనే పోలీసులు తనదైన శైలిలో ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఇన్వెస్టిగేషన్ చేసి మీరు ఎవరిని పురమాయించారు, మా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి, మీరు మాట దాటవేసేందుకు ప్రయత్నిస్తే తగిన చర్యలు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందంటూ వంశీని కూడా ప్రశ్నిస్తారు. ప్రశ్న సమయంలోనే మార్గ మధ్యలోనే వంశీ చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి. నేను ఇందాక ఫస్ట్ మనం 8ంటికి చెప్పినప్పుడే కొద్దిసేపట్లోనే పోలీసులు వంశీని ఎలా అరెస్ట్ చేశారని సంబంధించి ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తారని చెప్పేసి మనం చెప్పాం. మనం చెప్పిన విధంగానే మరో పావుగంటలోనే ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. వంశీను సత్యవర్ధన్ తల్లి ఇచ్చిన కంప్లైంట్ తో కిడ్నాప్ కేసు కంప్లైంట్ తో మేము అరెస్ట్ చేశాము, వివిధ సెక్షన్ల మీద కేసు నమోదు చేస్తామని చెప్పడం జరిగింది. మార్గ మధ్యలో విచారించిన తర్వాత వీళ్ళు వచ్చే సమయానికి ఎవరైతే కిడ్నాప్ చేస్తానికి యత్నించారో వాళ్ళని కూడా తీసుకొచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించి పడమట పోలీసు స్టేషన్ లో సిపి ప్రత్యేకంగా సమీక్ష నిర్వహిస్తున్నారు. ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేశారు. సీసీ ఫుటేజ్ తీసుకుని వీళ్ళని కూడా అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎవరైతే వచ్చారో వాళ్ళ సెల్ ఫోన్ నెంబర్ కూడా ట్రాక్ చేసి వాళ్ళు కూడా టేక్అవుట్ చేస్తున్నందుకు కూడా పోలీసులు అయితే పెద్ద ఎత్తున అయితే ఏర్పాట్లు చేస్తున్నారు. సంధ్య, రైట్. తిరుమలరావు, మరిన్ని అప్డేట్స్ కోసం మళ్ళీ కాంటాక్ట్ చేస్తాం. అది మొత్తంగా ఎస్సీ ఎస్టీ అల్ట్రాసిటీ కేసుకు సంబంధించి మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అయితే పోలీసులు అదుపులోకి